ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో డ్రాగన్ చెట్టుకి కాయ వచ్చింది, అలాగే పండింది కూడా. ఇది మా బాబు కోస్తానంటున్నాడు. ఇలా మనం కష్టపడి పెంచుకొని ఇలా కాయించుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది, ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. అలాగే కొన్ని మొక్కలు కూడా నేను చూపిస్తాను. ఇవి దొండకాయలు చూద్దాము. మనం పడిన కష్టమంతా ఈ కాయల రూపంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. చూడండి ఎన్ని దొండకాయలు వచ్చినాయో. దాదాపు 1/2 కేజీ దొండకాయలు దాకా ఉంటాయి. ఇదిగోండి, చూడండి. వెళ్ళట్లా, వస్తాను. చూడండి దొండకాయలు. ఇది కాకర చెట్టు. కాకరకాయలు చూసారా ఎలా కాస్తున్నాయో. ఒక్క నిమిషం, మా బాబు కోస్తాడంట. కోసి ఇటు చూపించమ్మా. ఆ హ్యాపీనెస్ వేరండి, మనం పండించుకొని తింటే. ఎలా ఉంది? ఓ సూపర్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొంచెం ప్లేస్ ఉన్నా పండించుకోండి. హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. ఇంకా కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినవి. ఇది చూడండి ఎంత బలంగా, ఎంత బాగా వచ్చిందో. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ దొండకాయలు, ఈ కాకరకాయలు, అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్స్, అలాగే కొన్ని ఈ గోంగూర మొక్కలు చూస్తారా ఎంత బాగా వచ్చినాయో. ఈ పప్పాయ మొక్కలు నేను 4 చోట్ల పెట్టాను. ఈ పప్పాయ చూద్దాం నేను ఎలా కుండీల్లో పెంచుతున్నాను. ఇది ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్. ఇది ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి. ఇది వంకాయ మొక్కలు. ఈ ఫ్లవర్స్ పూసిన తర్వాత నేను మరలా చూపిస్తాను. అలాగే పచ్చిమిర్చి నారు వేసుకున్నాను. పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం పెద్ద అయిన తర్వాత వేరే ప్లేస్లో పెడదాము. ఇది పొన్నగంటి కూర. ఇది బచ్చలి ఆకు చాలా ఉంది. ఇది మల్టీవిటమిన్ కాయలు. ఇప్పుడిప్పుడే పూత వస్తుంది. ఇది మల్టీవిటమిన్ చెట్టు. ఇది మల్టీవిటమిన్ ఫ్లవర్స్. ఇది చింత చిగురు. ఇప్పుడే పెట్టానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది బచ్చలి, టమాటో, పచ్చిమిర్చి, బెండకాయ విత్తనాలు పెట్టాను, వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇది వంకాయ, ఇది కాకర, రణపాల, వాము, ఇది గోరింటాకు. ఇందులోనే గోరింటాకు, లోటస్, పుదీనా, ఇది ఖర్జూరం, బాటిల్ బ్రష్, అలాగే లిల్లీ, తమలపాకులు,
ఎగ్ ప్లాంట్, అలాగే మా బర్డ్స్. ఓకే, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.